జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా మరో 12 మంది గాయపడ్డారు. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయారు. బయటకు రాలేక ఆ మంటల ధాటికి అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా మరో 12 మంది గాయపడ్డారు. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక ఆ మంటల ధాటికి అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బస్సు సంఘటనకు సంబంధించి ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సునీత, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లి 10వ బెటాలియన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ నుంచి కడప వెళ్తున్నటువంటి జగన్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి వోల్వో బస్సు పూర్తిగా దగ్ధమైంది. 3 గంటల ప్రాంతంలో డ్రైవర్ ఒక లారీని ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలో అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది. బోల్తా పడినటువంటి సమయంలో ముందున్నటువంటి 2 టైర్లు కూడా పేలిపోవడం జరిగింది. అయితే అప్పటికే మంటలు అంటుకోవడం జరిగింది. ఆ దగ్గరలో ఉన్నటువంటి NHAI సిబ్బంది ఆ ప్రమాదం వద్దకు చేరుకొని ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా కిందికి దించడం జరిగింది. అయితే కిందికి దించేటటువంటి క్రమంలో ఒక వృద్ధ మహిళకు చెయ్యి ఆ బస్సులో ఇరుక్కుపోవడం జరిగింది. సో ఆమెని ఎప్పటికే మంటలు పెద్దగా వ్యాపించడంతో ఆ NHAI సిబ్బంది కూడా ఆ మహిళను బయటికి తీయలేకపోయారు. ఆ మహిళ పూర్తిగా మంటల్లో కాలి బూడిదైపోయింది. మొత్తం బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. 32 మంది ప్రయాణికుల్లో ఒక 2 మాత్రం తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. మరొక 10 మందికి స్వల్ప గాయాలు కావడం జరిగింది. అయితే మహిళను మాత్రం అక్కడికి చేరుకున్నటువంటి స్థానికులు కావచ్చు, NHAI సిబ్బంది కావచ్చు, మహిళను మాత్రం బయటికి తీయలేకపోయారు. మహిళ పూర్తిగా సజీవ దహనమైంది. మహిళకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా బస్సులో లేనట్టుగా తెలుస్తుంది. మహిళను బయటికి తీసేటటువంటి క్రమంలో అక్కడ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరు కూడా ఆమె కోసం రాలేదు. సో ఆమె ఒక్కతే బస్సులో ప్రయాణిస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. మొత్తం 12 మందిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి కర్నూలు దగ్గరలో ఉంటుంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులందరినీ కూడా తరలించడం జరిగింది. అయితే బస్సు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ అతివేగమే కారణంగా తెలుస్తూ ఉంది. ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది. బస్సు బోల్తా పడ్డప్పుడే మంటలు స్టార్ట్ అయ్యాయి. ఈ లోపే అద్దాలు పలగొట్టుకొని కొంతమంది ప్రయాణికులు బయటపడడం జరిగింది. కొంతమందిని స్థానికులు బయటికి తీయడం జరిగింది. ప్రమాదం సమయంలో పూర్తిగా బస్సు దగ్ధం కావడం జరిగింది. అక్కడ స్థానిక గద్వాల జిల్లా కేంద్రం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పడం జరిగింది. వీరందరికీ
వీరందరినీ కూడా మిగతా కొంతమంది ప్రయాణికులు, ఎటువంటి గాయాలు కానటువంటి ప్రయాణికులను మిగతా బస్సుల్లో పంపించడం జరిగింది. గాయాలైనటువంటి వాళ్ళను మాత్రం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ బస్సు మియాపూర్ నుంచి కడపకు వెళ్తున్నట్టుగా డ్రైవర్ చెప్పడం జరిగింది. డ్రైవర్ కూడా తలకు గాయమైంది. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.